రాజకీయాల్లో లోక్సభ ఎన్నికలకు ముందు ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇదే క్రమంలో మాజీ మంత్రి మల్లారెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారా అంటే అవునని వినిపిస్తోంది. ఇప్పుడు ఇదే అంశం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో మేడ్చల్ నుంచి వరుసగా రెండోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు మల్లారెడ్డి. ఎంపీగా రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజ్గిరి అసెంబ్లీ స్థానం నుంచి మైనంపల్లి హనుమంతరావుపై తన అల్లుడు రాజశేఖర్ రెడ్డిని సైతం ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు మల్లారెడ్డి. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకపోవడంతో మల్లారెడ్డి పార్లమెంటుకు వెళ్లాలని ఆలోచిస్తున్నారని చర్చ జరుగుతోంది. పార్టీ ఆదేశిస్తే మల్కాజ్గిరి నుండి బీఆర్ఎస్ తరపున ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధమని ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రకటించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తోనూ మల్లారెడ్డి సమావేశమై ఇదే అంశంపై చర్చించారని ప్రచారం జరుగుతోంది. గతంలో మల్కాజ్గిరి నుంచి ఓసారి ఎంపీగా గెలిచిన అనుభవం కూడా ఉందని మల్లారెడ్డి తెలిపారు. 2014లో తెలుగుదేశం పార్టీ తరపున మల్కాజ్గిరి నుంచి ఎంపీగా గెలిచిన మల్లారెడ్డి తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా నాటి తెరాసలో చేరిపోయారు. 2018 ఎన్నికల్లో మేడ్చల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి కేసీఆర్ కేబినెట్లోనూ స్థానం దక్కించుకున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ మల్లారెడ్డి దాదాపు 33,000కు పైగా మెజార్టీతో వరుసగా రెండోసారి విజయం సాధించారు. దేశంలోని అతిపెద్ద పార్లమెంటు నియోజకవర్గంగా ఉన్న మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలోని మేడ్చల్, మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, ఎల్బీనగర్, ఉప్పల్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకుంది. దీంతో లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి తాను పోటీ చేస్తే గెలుపు సులువవుతుందని మల్లారెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్లో ఓడిపోయిన రేవంత్ రెడ్డి 2019 లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. ఆ ఎన్నికల్లో మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి కేవలం 10,000 ఓట్ల తేడాతోనే ఓడిపోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లకే పరిమితమైన గులాబీ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. 64 సీట్లలో విజయం సాధించిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే ఎక్కువగా బీఆర్ఎస్ సీట్లు గెలుపొందడమే టార్గెట్ గా వ్యూహం సిద్ధం చేస్తోంది. మరి ఈ సందర్భంలోనే మల్లారెడ్డి రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.